ఆంధ్రప్రదేశ్లో ఒకానొక సినిమా థియేటర్లో ఉన్నటువంటి టికెట్ రేట్స్ చూడండి. 1వ తరగతి 15 రూపాయలు, 2వ తరగతి 10 రూపాయలు, 3వ తరగతి 5 రూపాయలు. ఆనాటి సీఎం జగన్ రెడ్డి నేటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కోవడం చేతకాక భీమ్లా నాయక్ సినిమా టికెట్ రేట్లను దారుణంగా తగ్గించి వేశారు. తద్వారా పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే కాకుండా సినిమా ఎగ్జిబిటర్స్ కు, డిస్ట్రిబ్యూటర్స్ కు, ప్రొడ్యూసర్స్ కు అందరికీ నష్టం కలిగించే ప్రయత్నం చేశారు. చివరకు వాలిమై అనే డబ్బింగ్ సినిమా టికెట్ రేట్లను 100 రూపాయలకు అమ్మారు కానీ భీమ్లా నాయక్ ను మాత్రం 30 రూపాయలకు మాత్రమే అమ్ముదామని నిర్ణయించుకోవడంతో ఒక థియేటర్ను మూసివేశారు. ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేక, చేవ లేక, చేత కాక చివరకు ఆయన సినిమాల బిజినెస్ ని దెబ్బ తీయాలని చూశారు జగన్ రెడ్డి. అయితే అదంతా గతం. ఇప్పుడు ఓడలు బళ్ళయ్యాయి, బళ్ళు ఓడలయ్యాయి. జగన్ రెడ్డి లెవెన్ రెడ్డి అయ్యారు, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు. ఇప్పుడు అదే హోదాలో ఆయన శిల్పకళా వేదిక సాక్షిగా జగన్ రెడ్డి గారికి ఒక స్వీట్ ఛాలెంజ్ విసిరారు. 10 రూపాయలు, 20 రూపాయల టికెట్ల మీదే భీమ్లా నాయక్ సినిమా దాదాపు 100 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇప్పుడు హరిహర వీరమల్లు చిత్రానికి ప్రీమియర్ షోలు పడుతున్నాయి, టికెట్ రేట్లు పెరిగాయి. కాచుకో జగన్, ఈ సినిమాకు వచ్చే షేర్లు ఏమిటో చూసుకో అంటూ అన్యాపదేశంగా జగన్ రెడ్డికి ఛాలెంజ్ విసిరారు పవన్ కళ్యాణ్ గారు. ఈ ఛాలెంజ్ విషయం ఎలా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు కూడా అచ్చం జగన్ రెడ్డి గారిలాగే ఆలోచించి జగన్ రెడ్డి బిజినెస్ లను దెబ్బతీయాలని చూస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఆయన భారతీ సిమెంట్స్ వంటి బిజినెస్ లకు ఇక్కడ తాళాలు పడి పొరుగును ఉన్న తమిళనాడుకు, కర్ణాటకకు తరలిపోతాయి. కానీ పవన్ కళ్యాణ్ గారు అటువంటి పని చేయలేదు. అందుకే పవన్ కళ్యాణ్ గారి మంచితనాన్ని గుర్తెరిగి జగన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారి కాళ్లపై పడి కాళ్లు కడిగి ఆ నీళ్లను నెత్తి మీద చల్లుకోవాలి. అలా చెయ్యనిదే జగన్ రెడ్డి పాప పరిహారం కాదు. ఇది ముమ్మాటికి నిజం నిజం నిజం.